ఒక్కొక్కరిని నేను ఇండియన్ అంట. ఇంకా పార్ట్ ఇంకా బాగుండేటట్టుంది. ఇప్పుడు సీన్ ఇంకా బాగుండేటట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా బాగుంది. దేనికి అవసరం లేదు. యాక్చువల్గా వీళ్ళు 1 పార్ట్ కానీ తీశారన్నమాట. కానీ ఇప్పుడు ఓవరాల్ 2 పార్ట్ చేస్తారు కదా. కానీ ఎండింగ్ కూడా బాగుంది. ఇంకా పార్ట్ 3 తెలిసి ఎక్స్పెక్టేషన్స్ పిక్చర్ అంతా థర్డ్లో ఉంటుందా? థర్డ్ అంటే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అన్ని థర్డ్ పార్ట్లో ఉంటాయి. ఎండింగ్ అవ్వచ్చా? థర్డ్ పార్ట్లో ఎండింగ్ అవ్వచ్చా మూవీ? థర్డ్ పార్ట్లో రావచ్చు. బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. కమల్ యాక్టింగ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సి అవుతుంది. చాలా బాగుంది. ఆ గెటప్స్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ బాగుంది. కమల్ యాక్టింగ్ బాగుంది. సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది. రివ్యూస్ బాగుంటాయి. చెప్పండి భయ్య, ఎట్లుంది మూవీ? బాగుంటుంది. కాజోల్ యాక్షన్ సీన్ అవన్నీ చాలా బాగున్నది. సెకండ్ పార్ట్లో కూడా చాలా సిద్ధార్థ యాక్షన్, హీరోయిన్స్ వాళ్ళందరి యాక్షన్స్ బాగున్నాయి. చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి. సినిమా మాత్రం బాగుంది. హిట్ సినిమా మాత్రం డిఫరెంట్ ఉంది చాలా. అసలు ఎవరు ఊహించారు అట్లుంది. బాగుంది. డిఫరెంట్ ఉంది. సినిమా మాత్రం బాగుంది. ఇక భారతీయుడు ఇప్పుడు నిజాయితీగా పోయాడు. నిజాయితీ పోతే కొట్టడానికి వీళ్ళు అందరూ భారతీయుడిని కొట్టడానికి సినిమా. ప్రజలే తిరగొడుతున్నారు. ప్రజలే ఇప్పుడు నిజాయితీగా పోతే కొడతాను. నిజాయితీ ఇప్పుడు మనం తినే ఫుడ్ ఇది ఒక రీజన్ అనేది మీరు రాసుకోవాలి. దానికి రెస్పాన్స్ లేదు. నిజాయితీ లేదు ఎక్కడ. మందు దొరుకుతుంది కానీ ఫుడ్ దొరకట్లేదు. కానీ ఫుడ్ దొరకనిస్తలేరు. 10 గంటలకు నీకు ఫుడ్ లేకపోతే ఎందుకన్నా? పొద్దు మనం డ్యూటీలా 10:30 దాకా డ్యూటీ చేస్తాం. ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఏదైనా తిమ్మంటారు. ఆ టైంకు ఏం లేకపోతే ఎక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్ అన్న. ఇది చాలా ఇంపార్టెంట్. మందు దొరుకుతుంది కానీ ఫుడ్ దొరకట్లేదు. కానీ దొరకలేదు. సినిమా మాత్రం హైలైట్. 5కి 5 బాగుంది సినిమా. థ్యాంక్ యూ బ్రదర్. మిస్టర్ వీరశేఖరన్ సేనాపతి. ఈ రోజు అయితే భారతీయ 2 మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. చవండితనం చేసే వారికి శిక్ష విధించే విధంగా అయితే సాగింది. భారతీయ 2లో ఏం జరుగుతుందో చూడాల్సింది. మూవీ ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. సంగీతం దీన్ని చింపేశాడు. శంకర్ డైరెక్షన్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ శంకర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కమలా హాసన్ సినిమాను ఒక రేంజ్లో చించి పారేశారని చెప్పచ్చు. ఇకపోతే సినిమాలో 3 ముక్కల్లో చెప్పొచ్చు. సేమ్ అదే అవినీతి లంచగొండితనాన్ని వ్యతిరేకించి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ సినిమాలో ఈ మూవీలో ఒక అన్యాయం జరిగిందని యువత ఇండియన్ రావాలి, ఇండియన్ వస్తేనే మళ్ళీ భయంతో మారుతారని, ఇండియన్ కంబ్యాక్ అని చెప్పేసి ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టేటస్ పంపించడం. భారతీయుడు ఇది నేను ఒక్క ఇండియన్గా చేస్తే ఈ అవినీతితనాన్ని, నేను ఒక ఇండియన్గా ఇది సాధించలేదు. ప్రతి పౌరుడు ఒక ఇండియన్గా మారాలి. నీతిపరుడు ఉండాలని తెలుసుకొని వాళ్ళని అధికారులకు పట్టించి శిక్షించే విధానంలో కుటుంబం మీద ఆ శిక్ష భారం పడి మానసిక ఒత్తిడికి లోనై కుటుంబంలో ఒకరు చనిపోవడం వల్ల ఇది కేవలం భారతీయుడు మళ్ళీ రావడం వల్లనే కుటుంబ కలహం మీద ఒకటి జరిగిందని, ఇక భారతీయుడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, తమ వాళ్ళను పోగొట్టుకోవడం ఇష్టం లేదని ప్రజలైతే భారతీయుడిని గో బ్యాక్ అని చెప్పేసి ఒక నినాదం చేసుకుంటారు. ఇండియన్ అని పిలవడానికి 100 చేతులు ఉంటే గో బ్యాక్ అని తరిమి వేయడానికి లక్షల చేతులు పడుతున్నాయి. ఈ మూవీకి రాబోయే మూవీ కానీ ఈ చూసిన మూవీ కానీ ఒక కీలకమైన సన్నివేశం అయితే అందులో చూపించారు. భారతీయుడు 3లో సీన్ అయితే ఇదిగా తీసేలా కనిపిస్తుంది. పూర్తి కథ మొత్తం భారతీయుడు 3లో వచ్చే అవకాశం ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. అది 2005లో ప్రేక్షకుల ముందుకు తెస్తారని చెప్పేసి బెటర్ 2025 అయితే కాడేయడం జరిగింది. ఇకపోతే ఈ పిక్చర్ ఎలా ఉందో ప్రేక్షకుల మాటలను మనం విందాం. ప్లీజ్ వీడియో చేసే ఉద్దేశంలో ఏమైనా చిన్న పొరపాట్లు జరుగుంటే ఎవరినైనా ఉద్దేశించినట్టు ఉంటే క్షమించాలని కోరుతున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నేను వాట్సాప్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వాస్.